46వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వాక్యంలో చూసినట్లయితే చదవండి దయచేసి త్వరగా. యాకోబు ఇంటి వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని యోచనదా ప్రియ సోదరా, యోచించేయగలవా? తల్లి గర్భంలో ఉండగా నిన్ను ప్రేమించి నిన్ను భరించినాడు దేవుడు. తల్లి ఒడిలో ఉండగా శత్రువు జల్లిస్తే ఆయన సంకనెత్తుకున్నాడు. అర్థమైతే నీ వాక్యం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ధ్యానం చేయగలిగితే, నా చిన్నతనంలో బాలుడుగా ఉండగా, నల్ల పిల్లవాడుగా ఉండగా మరణపడక మీద ఉన్నాను. నా బంధువులందరూ ఆస్వాదులుకుని వారు భోజనం చేస్తూ ఉన్నారు వారి సిద్ధాంత ప్రకారం. నా తల్లి అక్కడ ఏడుస్తుంది. కానీ ప్రేసలరా, నా తల్లికి ప్రార్థన తెలియదు, దేవుని యొక్క శక్తి తెలియదు. కానీ వెదకుచూ వచ్చినాడని రాయబడిన రీతిగా తన సేవకురాలైనటువంటి ఒక తల్లిని ఆ ఇంటికి పంపించాడు. అక్కడికి వచ్చి నిలవబడి చూస్తున్నప్పుడు ఆ తల్లి ఆమెను చూసి బైబిల్ చేతి ముందు వెళ్ళి, అమ్మా, యేసు ప్రభు గొప్ప కార్యములు చేస్తాడట, నా బిడ్డ మరణ పడక మీద ఉన్నాడు, ప్రార్థన చేయమ్మా, బ్రతుకుతాడేమో. ఈ తల్లి వెళ్ళిందా అక్కడికి? ఆమె వచ్చిందా? నువ్వు వెళ్ళావా? యేసు ప్రభు వచ్చాడా? తల్లి గర్భములో చదవండి, గర్భమున పుట్టినది మొదలుకొని ఎవరు భరించారు? చనిపోతే ఏమయ్యేది? ఏమన్నా మీరందరూ నాకు తెలిసేవాళ్ళ? నేను ఉండేవాళ్ళ? నా తల్లి గర్భంలో ఉండగానే ఆయన నన్ను ప్రేమించి భరించినాడు. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని మరణ పడక నుంచి లేవనెత్తి ఆయన సంకలు పెట్టుకున్నాడు. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీని నామము, అది భూమి అందెల్చలేనిది, నిజము దీని నామము, ఈ భూమి అందెల్చలేనిది. పోల్చిన నీవు, రక్తంలో పొలుచున్న నీవు బ్రతుకు. సోదరుడా, ఏమన్నాడు తెలుసిన? ప్రభువా, ఈ బిడ్డను బ్రతికించు, ఇతని సేవకునిగా చేస్తాను. అయితే ఎంతవరకు దేవుని పని చేయగలుగుతున్నాను, పని చేస్తున్నాను, కార్యాలు జరుగుతున్నాయి. ఇవి కాదు కావాల్సింది. ఆత్మ శరీరము పోరాడుచుడుగా శరీరం ఎంతవరకు జయించగలుగుతూ ఉన్నాను. ఈ దినములో నన్ను నేను పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ ప్రభువా కాలములు మీ చేతిలో ఉన్నాయి, ఒకవేళ నన్ను పిలిస్తే నేను ఎక్కడికైనా, అందుకే నా నుండి వెళ్ళిన ఒక సహోదరుడితో కలిసినాను. ఇప్పుడు ఈ మధ్య కలిసి చెప్తున్న, సహోదరుడా, ముళ్ళున్న అడ్డము తీసేసుకోకపోతే ముందుకు సాగలేము. కనుకనే ఈ దినాన్ని నేను మిమ్మల్ని ప్రేమించి ఇస్తానికి వచ్చినాను. నా వంతులు నేను నాకు అడ్డమనివన్నీ తీసేసుకోవాలని ఆశిస్తున్నాను. నా సంఘంలో అందరి కొరకంటే ఒకవేళ ఒకరోజు వారిని కొరకు ప్రార్థన చేయకపోవచ్చును, కానీ ప్రతి దినము ఒక్క పూటైనా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకో తెలుసునా? నా మార్గం నేను సిద్ధపరచుకుంటున్నాను. నా శరీరం అనేక సార్లు నా మీద రేగినది, నేను దేవుని దుఃఖపరిచినాను, నేను ఆయనతో ఉండలేను. సోదరుడు, బోధలు చేసుకుంటూ పోవటము, లేకపోతే బోధ వింటూ పోవటం కాదు, కానీ భూమిని దున్నుకున్న మనుషుడు, హృదయమును పరిశీలన చేసుకున్న మనుషుడు, దేవుని ప్రేమను అర్థం చేసుకున్న మనుషుడు దేవుని దూరం వెళ్ళటానికి ఇష్టం లేదు. పాడవచ్చు, పాటలు చక్కగా పడతారు, మంచి జ్ఞానం ఉన్నది, మంచి స్వరాలు దేవుడు ఇచ్చాడు, మంచిగా పాడవచ్చు. కానీ హృదయంతో పాడగలవా? నేను ఆయన రాజ్యంలో ఉంటే ఆ ఐగుప్తు ఆశలన్నీ విడిచిపెట్టాలి. వెళ్ళినాడు. చూడండి, ఐగుప్తు ఆశలతో సాతాను లాగి వేసినాడు. లోకాసువార్త 10వ అధ్యాయం 30వ వాక్యంలో
లో దేవుని రెక్కల నీడ సంతోషంగా ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు, సమస్తం ఉన్నాయి. కానీ శత్రువు అతనికి లోక ఆకర్షణ పెట్టినాడు, లోక ఆశలు పెట్టినాడు. అందువలన పరలోకంలో నుండి ఏమన్నాడు, యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళను అనలేదు, అక్కడ దిగి వెళ్ళుచు అన్నాడు. శాంతం దిగి వెళ్ళలేదు. చూడండి, దేవుని దగ్గర నుండి దిగి వెళ్ళలేదంటే కొంచెం మనసులో తేడా వచ్చింది. దేవుని మీద ఉన్న ఆశలు, నీతి కొరకైన ఆకలి, పరిశుద్ధత కొరకైన ఆసక్తి, నా దేవుని నేను నా చేసిన కార్యం ఆయన స్తుతిస్తూ ఆయనలో నేను జీవించాలని ఆ మనసు నుంచి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా బ్రతకాలి కొంచెం ఆకర్షణ పెట్టాడు. కనుక ఎక్కడికి వెళ్ళి యెరూషలేము నుండి కిందకి దిగినాడు. దిగుతూ ఉన్నాడు. యెరూషలేము యెరికోకు దిగి వెళ్ళుచు, దిగి వెళ్ళలేదు, ఇంకా దిగి వెళ్ళుచు అంటే ప్రేసులరా, నీకు ఆ సమయంలో ఇంకా కొంత సమయం ఉన్నది. నువ్వు వెళ్ళబోయే సమయంలో నీలో వచ్చిన ఆలోచనలు, నీకు వచ్చిన ఆశలు సరి చేసుకుని దిద్దుకోవాలి. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ ప్రేసులరా? చూడండి, పితరులు యెరూషలేము ఐగుప్తు నుండి బయలుదేరినారు, శ్రమపడినారు, భయంకర శోధనలు వచ్చినాయి, ఏడ్చారు, మొరపెట్టారు. దేవుడు దిగి వచ్చినానని చెప్పినాడు మోషేతో. ఆయన దిగి వచ్చి వారి శ్రమల నుంచి వారిని బయటికి తీసుకురావడానికి, శత్రువు నుంచి బయటికి తీసుకురావడానికి ప్రేసులు అద్భుత కార్యాలు చేసినాడు. అక్కడ కార్యములు చేసినప్పుడు ఆ కార్యములు బట్టి మనుషులు ఆయన దగ్గరికి వచ్చినారు. కార్యములు బట్టి ఆయన మాట విని బయటకు వచ్చినారు. అలాగే శత్రువు ఉన్నాడు, ముందు సముద్రం ఉంది. క్రైస్తవ జీవితం అనేది క్షేమముతో సుఖములతో వెళ్ళేది కాదు, ఇరుకు మార్గము గుర్తుపెట్టుకో. ఇరుకు మార్గం వెళ్ళే నీవు ఐగుప్తు ఆశలు విడవాలి. మరి బయలుదేరి వచ్చినారు, కానీ వారికి ఆశలు పోలేదు. ఎర్ర సముద్రం దాటినారు, అక్కడ నిలబడి మోషే మీద తిరుగుబడి చేస్తున్నారు. ప్రేసులరా, వాక్యం వింటూ ఎన్నోసార్లు నీ వాక్యం విన్న నీవు దేవుని సేవకులుగా దేవుని మీద తిరుగుబడి చేస్తూ ఉంటావు. అదంతా నష్టమో తెలుసునా? తిరుగుబడి చేసినప్పుడు మోషే ప్రార్థన చేయగా మోషే దేవుడు అన్నాడు, సాగిపో, ఎందుకు ఆగిపోయినావు? ఆ సముద్రంలో పాలైపోయి వెళ్ళినప్పుడు ఈ శత్రులందరూ అక్కడ మరణించినారు. ఆ దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళినారు. వెళ్ళి వారి క్షేమంగా వెళ్ళినారు. శత్రువులు సముద్రంలో మునిగిపోయినారు. అది చూసి వారి పట్ల చేసిన ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం బట్టి ఆయన నా పితరుల దేవుడు అయ్యి నా పితరుల్ని ప్రేమించి రక్షించి శ్రమలోనే నన్ను విడిపించినారు. ఆయన నా దేవుడు, ఆయన పేరు యోహోవా అంటే ఆయన ఉన్నవాడు, ఆయన నా దేవుడు అని చెప్పారు. అయిపోయింది. కానీ ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే శరీరం చేయించాలి. అరణ్యం దాటిన నుంచి సముద్రంలోంచి అరణ్యంలోకి వచ్చారు. సముద్రం దాటిన అద్భుత కార్యములు. కానీ ఈ అరణ్యంలోకి వచ్చిన తర్వాత ప్రియులారా, వారి జీవితాల్లో దేవుని కనపరచలేదు. ఎందుకు తెలుసునా? అది పాట పాడినారు, విడిచిపెట్టిన అంటే వాక్యం వింటున్నాము, సంతోషపడుతున్నాము, వెళ్ళిపోతున్నాము. వాక్య ప్రకారము జీవితాన్ని సిద్ధపరచుకోలేము. కనుక వారు అక్కడే దేవుడు. ఆ తర్వాత ఏం చేసినారు? విగ్రహములకు మాకు కనిపించలేదు, మా దేవుడేడి, మమ్మల్ని ఐగుప్తు నుంచి తెచ్చిన దేవుడేడి, కనుక మాకు ఒక దేవుడిని చేయి. ఏమండి, ఏం చేయాలంట? మాకు ఒక దేవుడిని చేయాలి. ఏం దేవుడు చేయాలి? వారి మెడలో ఉన్న బంగారం అంతా బొమ్మ చేసి పెట్టాలి. అంటే అర్థమేంటి తెలుసు? వీరి మనసంతా ధనాపేక్ష, బంగారము, లోకము, మెప్పు ఇవన్నీ వచ్చినాయి. ప్రియసోదరా, దేవుని వాక్యంలో వెండి బంగారంలో ఒక మనిషిని విమోచింపు, దాని కొరకు నువ్వు ప్రయాసపడితే అగ్ని పాలవుతావు అని దేవుని వాక్యంలో రాయబడి. అయితే వీరు బంగారం చేసుకుని దాని చుట్టూ పూజ చేస్తున్నారు. ఏమని? ఇదే దేవుడని. సోదరా, ఎంతమంది పూజ చేస్తున్నారు? ఎవరు? అందుకని మనసును పట్టుకోవాలి. పట్టణం పట్టుకుని వానికంటే మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మనసు పట్టుకోకపోతే శరీరం అంతా ప్రక్కన లాగుతుంది. వాడంతా ఇల్లు కట్టుకున్నాడు, ఇదిగో అతనంతా షావుకరైనాడు, ఇతను ఎంత డబ్బు సంపాదించుకున్నాడు, నేను ఎందుకు సంపాదించకూడదు? నీవు మనస్సు తెలియకుండానే నీతిలో ఉంటూనే ప్రక్కకు వెళ్తూ ఉంటావు. అందుకని ఎవరితో ఒక సహోదరుడితో చెబుతూ ఉన్నాను నేను. ఇదేనాడో పరిశుద్ధులైనటువంటి జాన్ బన్యన్ గారు రాశారు. 2 మార్గాలు ఉన్నాయి.
ఒక మార్గం అంటే ఒక మార్గం ఉన్నాయి, కానీ రెండు మార్గాలు సమాంతరంగా వెళ్తున్నాయని బన్నెన్ గారు రాశారు. ఎప్పుడో రాశారు, ఇప్పుడు కాదు. ఆ రెండు మార్గాలు మంచిగా ఉన్నాయి, కానీ ఒక మార్గము కరుకు మార్గము, ఒక మార్గము నున్నని మార్గము. ఈ రెండు మార్గాలు వెళ్తున్నట్టే ఉన్నాయి, కానీ కలవలేదు, కానీ వెళ్తున్నాయి. కనుక ఈ ఇరుకు మార్గమున కరుకు మార్గమున వెళ్ళటానికి ఆశపడి యాత్రికుడే మంచి భక్తి గలవాడే తన మార్గం నుంచి ప్రక్కన అది వస్తుంది కనుక ఈ మార్గం నుంచి ఆ మార్గంలోకి వెళ్ళాడు. క్రైస్తవ జీవితంలో విశ్వాసమైన నా ప్రియ సహోదరి సహోదరుడా, క్షేమమైన మార్గాన్ని, సంతోషకరమైన మార్గాన్ని, లోకంలో గొప్ప ఘనత మెప్పు వీటిని కోరవద్దు. నీవు ఆ మార్గం కూడా వెళ్తున్నట్టు ఉంటుంది, నీ కన్నులు మాత్రం మూసేస్తాడు. నువ్వు వెళ్తున్నట్లే ఉంటావు, కానీ నీ మార్గంలో ఎక్కడికో ప్రకృతులతో వెళ్తూ ఉన్న రెండో మార్గంలోకి వెళ్ళాడు. చక్కగా నున్నగా ఉంది, వెళ్తున్నాడు, ఆ మార్గాలు చూస్తున్నాడు, ఆ మార్గం వస్తుంది, ఈ మార్గం వస్తుంది, వెళ్తున్నాడు. కానీ ఇతని కన్నులకు అంటే అవిశ్వాసులైన వారి మన్ను నేత్రం యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగాను కనుక ఆ మసుకు వచ్చేసింది. ముసుగు ఎప్పుడైతే వచ్చిందో ఈ దారి వైపు చూడలేదు, కానీ ప్రక్కకు చూస్తే ఈ మార్గం తిన్నగా తీసుకుని నిరాశ రాక్షసుని యొక్క భూమిలోకి తీసుకెళ్ళి. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే క్షేమాన్ని కొడతావో నిరాశలోకి వెళ్తావు. దేవుడు ఉన్నాడా, ఎక్కడున్నాడు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ప్రక్కకు పోయినందువల్ల వచ్చినాయి. అది తెలియదు మనిషికి. నిరాశ, నిస్పృహ. అక్కడి నుంచి నువ్వు బయటకు రావాలని ఆశించిన ఆ నిరాశ రాక్షసుడు విడిచిపెట్టడు. వచ్చేవాడు బాగా కొట్టేసేసి పడిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళేవాడు. వాడి పని ఏంటి? కొట్టడము, హింసించటము. వెళ్ళిపోయేవాడు మళ్ళా తిరిగి సాయంకాలానికి వచ్చి మళ్ళా ఆ తాళం తీసి వెళ్ళి కొట్టేవాడు. ఎందుకని? మార్గం నుంచి ప్రక్కకి వెళ్ళినాడు. ప్రేసలరా యెరూషలేము నుండి యెరికోకు దిగినాడు. జాగ్రత్తగా అర్థం చేసుకో. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళినాడు. దేవుని రాజ్యం కొరకు ఆశల నుండి లోకాశలు వచ్చినాయి. దేవుని ప్రేమించి దేవుని సంతోషపరచవలసిన మనము మనుషుని ప్రేమిస్తున్నాం. దేవునితో ఉండి ఆత్మతో జీవించి హృదయమనే బీటి భూమిని దున్నుకొంచు ఆ యొక్క భూమిలో ఉన్న ఆ ముండ్ల పొదలను ఏరివేయకపోతే ఆ ముండ్ల పొదల్లో వాక్యం ఎత్తబడినప్పుడు ఆ ముండ్ల పొదలు ఎదిగి వాక్యం అణిచివేస్తాయి.